కోడి కొండెక్కి కూర్చుంది. మళ్లీ ధరలు ఆకాశాన్ని చేరాయి. కొద్ది రోజులుగా చికెన్ బహిరంగ మార్కెట్లో కిలో 350 రూపాయలు దాటింది. దీంతో సామాన్యులకు చికెన్ దూరమవుతుంది. కొంతకాలంగా ధరలు అదే స్థాయిలో ఉన్నాయి. కిలో 280 రూపాయలు తగ్గలేదని ప్రజలు చెబుతున్నారు. కొండెక్కిన కోడికూరల ధరలపై కథనం. కోడికూర ధరలు రోజురోజుకి పెరుగుతూ సామాన్య ప్రజల జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా మార్కెట్లో చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాల ఆహార వ్యయాలు అధికమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం రోజుల్లో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తున్నప్పటికీ ధరలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. వ్యాపారుల వివరాల ప్రకారం కోళ్ల పెంపకానికి అవసరమైన పశుగ్రాసం, మొక్కజొన్న, సోయా ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని, దీనికి తోడు వేసవికాలంలో కోళ్ల పెంపకంలో ఇబ్బందులు, రవాణా ఖర్చులు అధికమవ్వడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కిలో డ్రస్డ్ చికెన్ ధర 320 రూపాయల నుండి 370 రూపాయల వరకు విక్రయమవుతుంది. కొన్ని పట్టణాల్లో ఆదివారం ప్రత్యేక డిమాండ్ కారణంగా ధరలు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్న చికెన్ ఇప్పుడు ఖరీదైన ఆహారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హోటల్ రంగంపై కూడా ఈ ధరల ప్రభావం పడుతుంది. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ వంటి వంటకాల ధరలను పెంచక తప్పడం లేదని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. కొంతమంది చిన్న హోటల్ యజమానులైతే లాభాలు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో పండుగలు, వివాహాల సీజన్ కారణంగా చికెన్కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ధరలు మరికొంతకాలం అధికంగానే కొనసాగవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. అవసరమైతే పౌల్ట్రీ రంగానికి సబ్సిడీలు, పశుగ్రాస ధరల నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు చికెన్ రేట్లు చూసుకున్నట్టయితే స్కిన్లెస్ వచ్చేసి 300 నుంచి 350 రూపాయల దాకా నడుస్తుంది. ఈ రకమైన రేట్లతో మన ప్రజానీకానికి కూడా అందుబాటు లేకపోవడంతో పబ్లిక్ కూడా చాలా తగ్గిరు. ఇదే విధంగా ఉంటే చికెన్ షాప్ల మనగడ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడు లైవ్ వచ్చేసి మనకు 180 రూపాయలు ఉంది, స్కిన్ తోటి 270 రూపాయలు ఉంది, స్కిన్లెస్ వచ్చేసి 300 రూపాయలు. ఈ రకమైన రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ ఈ ఎండల కారణంలో మన కోళ్ళ షెడ్లలో కోళ్ళు మొటాలిటీ కావడం వల్ల ఈ రకమైన షార్టేజ్ రావడం వల్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఈ రకమైన రేట్లలో జనాలు చికెన్ తీసుకుపోయేటప్పుడు కూడా తగ్గిపోయారు. ఇది ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నారు.